మంచిది. దేవుడి వాక్యం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ద్రాక్షారసము కన్నా ఎక్కువగా స్మరించదము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగములు దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తూ ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమును వివరించి మా లోటును సవరించమని, మమ్మల్ని మండించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరుగెత్తి వచ్చెదము. నన్ను ఆకర్షించు, అప్పుడు మేము నీ వద్దకు పరుగెత్తి వచ్చేదము. అంటే ఎవరితో అంటున్నారు ఇక్కడ? షూలమితి దేవునితో అంటున్న మాట. దేవునితో అంటున్న మాట ఒక ప్రార్థన చేస్తుంది. నన్ను ఆకర్షించు, అప్పుడు మేము ఆకర్షించేది ఎంతమందిని? అక్కడ ఆకర్షించేది ఎంతమందిని అని ఉంది అక్కడ. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. మరి వచ్చేది ఎంతమంది? చాలామంది. బహువచనం అది. మమ్మల్ని ఆకర్షించుము, అప్పుడు మీ దగ్గరకు వస్తాం అంటలే. ఇట్లా కాదు, నన్ను ఆకర్షించు, అప్పుడు మేము వచ్చేదేమో బహుమంది, బహువచనము, చాలామంది. ఆకర్షించేదేమో ఒక్కరు. అంటే ఒక్కరు మండించబడితే, ఒక్కరిని దేవుడు ఆకర్షిస్తే ఆ ఒక్క వ్యక్తి చాలామందిని ఆకర్షించగలుగుతాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫస్ట్ ఒక్కరిని ఆకర్షించాలి. దేవా నన్ను ఆకర్షించు, అప్పుడు నేను చాలామందిని ఆకర్షించి నీ దగ్గరికి పట్టుకొస్తా. అది అన్నమాట. నన్ను ఆకర్షించు. తర్వాత ఏమన్నాడు? అంతఃపురములోనికి నన్ను. అంతఃపురములు ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారు? రాజు, రాణి, వాళ్ళ ఏకాంత స్థలం అది. రాజు, రాణి ఏకాంత స్థలం. అంటే ఆ ఏకాంత స్థలములోనికి నన్ను చేర్చుకుంటాడు రాజు. అక్కడ ఎవరు ఉంటారు? ఇక ఇద్దరే ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసుకుంటారు. అదే కదా, అంతఃపురములో రాజు, రాణి, వాళ్ళకి ఏకాంత స్థలం. ఆ ఏకాంత స్థలములో వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసే స్థలం అది. పరిశుద్ధాత్మతో మనం ఏకమైపోవటం, కలిసిపోవటం కూడా కాపురం చేయడంతో సమానమే. దేవుని స్తోత్రం కలగనగా. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఇంతే. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనం కలిసినప్పుడు, ఆత్మలో రెండు ఆత్మలు కలిసినప్పుడు ఆ ప్రభావంతోనే పిల్లలు పుడతారు. దేవుని స్తోత్రం కలగనగా. ఇద్దరు భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తే
ఆ ప్రభావంతో పిల్లలు పుడతారు. అవునా? అట్లాగే పరిశుద్ధాత్మ దేవునితో మనం ఏకాంతంగా కలుసుకున్నప్పుడు, దేవునితో మనం కలిసి పోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిసినప్పుడు మనకు ఆత్మీయ పిల్లలు పుడతారు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మలు ఎట్లొస్తాయి? ఆత్మీయ పిల్లలు ఎట్లు పుడతారు? కొంతమంది విశ్వాసులుగానే ఉంటారు, కానీ చాలామంది పిల్లలు పట్టుకొస్తూ ఉంటారు. వాళ్ళు సువార్త చెప్తారు, పట్టుకొచ్చి సంఘంలో చేస్తుంటారు. సువార్త చెప్తారు, అరే ఏందని ఇంత ఆకర్షణ అంటే దేవుడు ఇతనితో ఆకర్షించాడు. ఇతడు అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. హల్లెలూయా. నేను విశ్వాసి ఉన్నప్పుడే చాలామంది కుటుంబాలు రక్షింపబడ్డారు సువార్త ప్రకటిస్తే. కారణం ఏంటంటే నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను ఆకర్షించు, నేను అనేక మందిని ఆకర్షించగలుగుతాను. ఇప్పుడు మనమే ఆకర్షించబడకపోతే, ఆ మంట మనకి లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఆ రోజు మనకే లేకపోతే మనం ఎవరిని ఆకర్షించలేము. ఏళ్ళ తరబడి ఉన్న కొంతమందికి పిల్లలు పుట్టరు, గొడ్రాలు. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమన్నారు? గొడ్రాలు అన్నారు. అలాగే బైబిల్లో ఎంతమంది గొడ్రాలు ఉన్నారు? చాలా మంది గొడ్రాలు ఉన్నారు. మొట్టమొదటి గొడ్రాలు ఎవరు? శారమ్మ. మొదటి గొడ్రాల? మొదటి గొడ్రాల? అసలు అవ్వమ్మ కూడా గొడ్రాలే తెలుసా? అంటే అంతకుముందు చాలా ట్రై చేసింది ఆమె పిల్లలు కనాలని. ఎందుకు ఎట్లా తెలిసింది అంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుడిని అన్నది కదా. అంటే మీ ప్రయత్నాలు విఫలమైపోయింది. యెహోవా దయ వలన ఒక కుమారుడిని నేను సంపాదించుకుంటేనే అన్నది కాదు. 4వ అధ్యాయము ఆదికాండము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు కయీనును కనెను. యెహోవా దయ అనేది ఎప్పుడు వచ్చింది ఆమెకి? ఆమె శక్తి అంతా అయిపోయి ఇక నా వల్ల కాదు పిల్లలు కనటం అనుకున్నప్పుడు దేవుని దయ మీద ఆధారపడింది, దేవుని శక్తి మీద ఆధారపడింది. దేవుని మీద శక్తి మీద ఆధారపడి అప్పుడు దేవుడిచ్చిన సంతానం బట్టి యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి కంటిని అన్నాను కదా. ఎవరి దయ వలనట? ఎన్ని సంవత్సరాల తర్వాత? అది దాదాపు 100 సంవత్సరాలు అన్నాడు విశ్వ ప్రణాళికలు గారు. విశ్వ చరిత్రలో కానీ విశ్వ ప్రణాళికలో కానీ దాదాపు 100 సంవత్సరాలు కాపురం చేసినట్టు ఏదైనా తోటలో వాళ్ళు, అయినా పిల్లలు పుట్టలే వాళ్ళకి. 100 ఏళ్ళు కాపురం చేశారు, పిల్లలు పుట్టలే. మరి పుట్టరాలా కాదా? ఇప్పుడు ఆమె ఈజీగా 1 సంవత్సరం పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు అనుకో, ఈ డాక్టర్ దయ వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ దయ వల్ల, మీ ప్రార్థన దయ వల్ల మేము మాకు సంతానం అంటారా ఎవరన్నా? మీ ప్రార్థన దయవేది? మేము భార్య భర్తలు కలిసి కాపురం చేసాం, పిల్లలు పుట్టారు. 1 సంవత్సరం, మొదటి సంవత్సరమే దేవుని దయ వలన కానీ అంటారా ఎవరన్నా? అనరు. ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి కొన్నాళ్ళు గొడ్రాలు ఆమె కూడా. తర్వాత శారా, మీరు అన్నట్టుగా శారా గొడ్రాలే. శారా ఎటువంటి అందం ఆమెది! ఎంత అందం ఆమెది! 70 సంవత్సరాల వయసులో కూడా రాజులను ఆకర్షించగలిగినటువంటి సౌందర్యం. ఒమేగస్వరంలో రాస్తాడు ఆయన గారు, ఆమె సౌందర్యం ఎటువంటిదని అంటే, ఒక పురుషుడు ఒక్కసారి అట్లా చూసిందంటే మళ్ళీ మొహం తిప్పేసుకోలేడు, చూడాలనిపిస్తుంది అంట. అంత అందం అంటారు, అంత సౌందర్యం అంటారు. 70 ఏళ్ళ వయసులో చెల్లెలు అని చెప్పుకోవాల్సి వచ్చింది అబ్రహాం. ఎందుకు? నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి చూస్తే నన్ను చంపి పాతి పెట్టి నిన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటారు రాజులు.
అంత అందం ఉంది. అబ్రహాం కూడా అన్నాడు కదా, 70 ఏళ్ళకు కూడా ఒక పురుషుని ఆకర్షించగలిగినటువంటి సౌందర్యం, అందము ఆమెలో ఉంది. కానీ పిల్లలుగానే అందం లేదు ఆమెకి. అర్థమైందా? పిల్లలుగానే యోగ్యత లేదు. ఏమన్నా ఆమెను ఎవడైనా పురుషుడు చూస్తే ఇంకా ఒక్కసారి చూసినట్టు తలకాయ తిప్పేసుకోలేదు. అంత అందం, అంత సౌందర్యం. కానీ పిల్లలు లేరు. ఏమన్నా యెహోవా నన్ను పిల్లలు కనకుండా చేశాడు అన్నది ఆ మాట ఆదికాండంలో చూడండి, 16వ అధ్యాయంలో. రెండవ వచనంలో, కాగా శారాయు, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడట. నన్ను పిల్లలు కనకుండా దేవుడు చేశాడు, కావలసినంత సౌందర్యం ఇచ్చాడు, కానీ పిల్లలు లేరు. గొడ్రాలు అనిపించుకునే ఆ బాధ ఎట్లుంటుందో వాళ్ళని పోయి అడగాలి మనం. 10 ఏళ్ళు పిల్లలు కాకపోతే ఇటు సైడ్ అత్తామామ కానీ అటు సైడ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈమెని హింసించే హింస మామూలు కాదు. అత్తామామ అంటారు, పనికి మాలిందని నిన్ను చేసుకోబట్టి నా కొడుకు పిల్లలు లేరు అంటారు. అటు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, పోయి వీడు చేసుకున్నావు, నా బిడ్డకు పిల్లలు లేకుండా పోయి ఎటన్నా చూపించుకో. ఇదే కూడా ఎటన్నా చూపించుకో. డబ్బులు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెడతారు. ఈ వైద్యుని దగ్గరికి పోతారు, ఆ వైద్యుని దగ్గరికి పోతారు, ఇక్కడ పోతారు, అక్కడ పోతారు, ప్రయాసలు పడతారు. వాళ్ళు అనే మాటలు ఇరుగు పొరుగు వాళ్ళని కొంతమంది సాడిస్టోళ్ళు ఉంటారు, ఉట్టుగా గేలి చేస్తుంటారు పిల్లలు. కానీ ఆ గొడ్రాలు దానికి ఎందుకు కొన్ని శుభకార్యాలకు రానియరు కదా, కొన్ని శుభకార్యాలు రానియరు. మానసికంగా ఎంత బాధపడిపోతారు. శుభకార్యానికి రాబోతే ఆ పిల్లలు లేరు. ఆమె వచ్చిందంటే మా వాళ్ళకి పిల్లలు కలరు, ఏడ్చుకుంటూ పోతారు వాళ్ళు. అవునా? మరి ఆ చింత వాళ్ళకు. అన్న అడిగింది, దేవా నాకు పిల్లలు ఇస్తావా, నన్ను చంపేస్తావా? ఒకటే మాట, నాకు పిల్లలు ఇస్తావా, చంపుతావా? మనకు కూడా వాక్చాతుర్యం కానీ మనం సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. మన సేవ అంత అట్టహాసంగా మసిపూసిన మారడిగా ఇలాగా చాలా బాగుండవచ్చు. కానీ పిల్లలు కానీ నేను గుడ్రాల్లో కావచ్చు. అవునా? ఏం లాభం? యెహోవా దయచేసి ఆమె పెనిన్నా హేళన చేసిందట. ఆమెకు పిల్లలు ఉన్నారని. ఎల్కానాకు 2 భార్యలు కదా. 1 సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 4వ వచనం, తాను బలియర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును మాతలకును పాలు ఇచ్చుచు వచ్చెను గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాడు. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? సంతానం లేకుండా చేసినందుక. అంటే నువ్వు చెప్పిన వాళ్ళని నేను చెప్తాను. ఆమె ఏం చేసిందంట? సంతానం లేకుండా దేవుడు చేశాడట. తర్వాత ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుకుండగా అన్న యెహోవా మందిరంలోకి పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను.
ఆమె పెన్మిటి 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న విసిగించుటకై ఆమెను కోపం పుట్టిస్తా వచ్చిందట. అంటే నాకు పిల్లలు గొడ్రాలు కొంతమంది పెద్దోళ్ళు పెట్టిన పిచ్చనే రెండవ దానికి అవకాశం ఉండేది. ఒక దాసి జీతం ఉండే ఆమె జీతగాళ్ళలాగానే ఉండాలి కదా. ఒక దాసి అబ్రహాముకు పిల్లలు లేరని చెప్పి చాలా పెద్ద మనసు చేసుకొని, పోన్లే నా దాసి ఉంది కదా ఆమెను ఎక్కిస్తా. కొంతమందికి పిల్లలు కాకపోతే వాళ్ళే ఇంకొక ఆమెను చేసేస్తారు. పోన్లే నా దాసి ఉంది కదా ఇస్తారు. ఏదో నువ్వు పెట్టిన భిక్ష యజమానుడికి ఒక భార్యగా నువ్వు గిఫ్ట్ ఇచ్చావంటే, నా జీవిత కాలం అంతా నీకు సేవ చేసిన నా రుణం తీర్చుకోలేనమ్మా అనాలి. ఎవరు? హాగరు. ఇక కొడుకు పుట్టగానే ఏమే కాన్ఫిగరేషన్ గర్వించి చులకనకు చూడటం మొదలైంది. కొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మనల్ని చులకనకు చూస్తారు. చులకనకు చూడటం మొదలైంది. ఎక్కడ? ఈ పెళ్ళిన చులకన చూడటం మొదలైంది. ఆమె కోపం పుట్టిస్తా వచ్చిందంట. ప్రతిసారి విసిగిస్తూ ఉంది. ఈమెకి పిల్లలు ఉన్నారు, ఆమెకు పిల్లలు లేరు. నాకు పిల్లలు ఉన్నారు అన్న ఒక గర్వం ప్రతిసారి విసిగించుటకై ఆమె తెలుసుకుందంట సీక్రెట్. ఏదంటే దేవుడు ఏమో పిల్లలు లేకుండా చేశాడు, ఏమైనా గొడ్రాలు చేశాడు. జీవితంలో పిల్లలు గారిగా నేను చెప్తున్నా. ఇక్కడ ఒక పాయింట్, మనం ఎన్ని సంవత్సరాల బట్టి విశ్వాసంలో ఉన్నాం, నమ్మే బాప్తిస్మం పొందినాం కదా, అసలు మనకు పిల్లలు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ పిల్లలు లేకపోతే మనల్ని ఎంతోమంది విసిగించి ఉంటారు, హేళన చేసి ఉంటారు. పిల్లలు కలిగి ఏం సేవ చేస్తున్నారు, ఏం సేవ చేస్తున్నారు, ఎన్నోసార్లు గేలి చేసి ఉంటారు. మనం అవమానం పాలయ్యి ఉంటాం ఆ గొడ్రాల్లాగా. అవునా? ఆ గొడ్రాల్లాగా ఎన్నోసార్లు అవమానం పాలయ్యి ఉంటాం. అసలు ఆ చింత ఉంటే కదా మనకి ఉందా అనేది ఒక ప్రశ్న. ఆ చింత మనకుంటే ఏడుస్తూ కదా, అయ్యో ప్రభువా నాకు భౌతిక సంతానం ఇచ్చినవు కానీ ఆత్మీయ సంతానం ఇవ్వలేదే. పరలోకం వస్తే నేనేం పట్టుకొని రావాలి? ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు రక్షించవు? పౌలు ఒక మాట అన్నాడు, నా బంధువులు రక్షణ పొందు నిమిత్తం అవసరమైతే నేను నరకానికి పోతా అన్నాడు. అనలేదు, నా బంధుమిత్రులందరూ రక్షణ పొందుతారు, నేను నరకానికి పోతానంటే దానికంటే నేను నరకానికి పోతా, వాళ్ళందరినీ రక్షించు ప్రభువా అన్నాడు. అనేకులను సంపాదించుకోవడానికి నన్ను నేను జీతగాడిగా చేసుకున్నా అన్నాడు పౌలు. కొంతమందికి ఏముండదు కానీ ఎక్కడ లేని గర్వం ఉంటుంది. ఎందుకు ఆ గర్వం? నీకు ఆత్మీయ సంతానం ఉంటే దాన్ని బట్టి సంతోషించాలి. అది ఇచ్చేది యెహోవా కదా. యెహోవా ఇస్తేనే పిల్లలు. గర్భఫలం యెహోవా ఇచ్చు. అది భౌతిక గర్భఫలం కాదు, ఈ గర్భఫలం పరిశుద్ధాత్మతో ఏకమై అంతఃపురములో దేవుడితో కలుసుకున్న దాన్ని బట్టి పుట్టే పిల్లలు. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. నన్ను గొడ్రలు రిబుకా చాలా సౌందర్యవతి, ఆమె కూడా ఆనందం కూడా చాలా రాజులు చూసి ఓర్వలేనంత అందం. ఇస్సాకు కూడా అన్నాడు కదా, ఏమో నీ అందాన్ని బట్టి నన్ను చంపి తీసుకుపోతారేమో, నువ్వు కూడా చెల్లెలని చెప్పు అన్నాడు. కానీ ఆమె కూడా గొడ్రాలి అని ఉంది బైబిల్లో.
చూడండి ఆదికాండము 21వ అధ్యాయం, 26వ అధ్యాయం అనుకుంటారు. 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక 20 నుంచి చదవండి. ఇస్సాకు 14లో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను ఆ. సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ. 40 సంవత్సరముల వాడు 40 సంవత్సరాల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆమె కూడా రిబ్కా కూడా గొడ్రాలు అనబడింది. గొడ్రాలు అంటే ఆ నింద ఎట్లుంటుంది? దేవుడు ఏదో పిల్లలు ఇచ్చారు కాబట్టి అని అనుకుంటున్నాము. కానీ గొడ్రాలను పోయి అడగండి మీరు, ఎట్లుంటుంది? మీ వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారా? మీ వాళ్ళందరూ పొగుడుతున్నారా? నీకు పిల్లలు కానివ్వండి, ఏం పొగడు మా అమ్మాయి బతుక్కంటే చచ్చిపోవడం బెస్ట్. శుభకార్యాలకు రానియరు, అటు మా అమ్మోళ్ళు చంపుతారు, ఇటు మా అత్తోళ్ళు చంపుతారు. దేనికన్నా చచ్చిపోవడం బెస్ట్ అని రాహేలు కూడా గొడ్రాలు. రాహేలు అయితే ఏమన్నది? యాకోబు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా సస్తావా? నువ్వు నాకు పిల్లలు ఇస్తావా లేదా? లేకపోతే ఏమన్నది చూడండి, 32 అనుకుంటా, 30వ అధ్యాయం అనుకుంటా, 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి ఆ, తన అక్క యందు అసూయపడి యాకోబుతో ఆ, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చదనని. నేనే చేస్తాను. చచ్చిపోమంటావా పిల్లల్ని ఇస్తావా? మొదటి సమయంలోనే అన్న ప్రార్థన చేసింది చూడండి. ఇక్కడ 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు. అసలు ఇద్దరు వాళ్ళు ఎవరన్నమాట, ఇద్దరు అక్క చెల్లెలే. ఏమైందంటే వైరి అయిపోయిందంట, శత్రువు అయిపోయిందంట. తర్వాత విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. దాన్ని బట్టి ఆమె ఏమన్నది? ఆమె ఏం చేసిందట? ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుని ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను. ఇక్కడ ఎవరి కోపం పుట్టింది? హన్నాకు కోపం వచ్చింది. ఎవరి మీద? దేవుడి మీద. యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా కోపం పుట్టించిందట, కోపం వచ్చిందట. అంటే ఎవరి మీద పడుతుంది కోపం? దేవుడి మీద కోపం. ఉండాల్సిన కోపం అది. మరి దేవుడిని ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం కోపడుతున్నాం అంటే ఆ వ్యక్తిని మనం ఎంత స్వతంత్రించుకుంటున్నాం? అవునా కాదు? భార్య అయినా భర్తను అధికారంతో తిడుతూ ఉంటుంది. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఏదో అంతా చేసేది ఎంత అదే పరాయి పురుషుడిని పోయి అట్లా అన్నమాట చూద్దాం అంటారు. అట్లా అన్నారు. అక్కడ అణుకువ మర్యాద చాలా విధేయురాలు. ఇక్కడ భార్య దగ్గరికి వచ్చిందంటే మాత్రం భర్త దగ్గరికి వస్తే ఏరా నాకు ఇస్తావా సత్తావా? కోపం వచ్చిందంట. ఎవరికి? అన్నకి. ఎవరి మీద? దేవుని మీద కోపం వచ్చింది. ఆ కోపం ఎవరు పుట్టిస్తున్నారు? పెళ్ళిలో పుట్టిస్తుంది. కొన్నిసార్లు అట్లాంటి కొంతమంది విసిగించే వాళ్ళు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉండాలి. మనకు రోషం వస్తుంది. రోషం తెప్పించడం కొరకే వాళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళని పెడతాడు. యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఏమొచ్చిందంటే అంటే దేవుణ్ణి ఎంత స్వతంత్రించుకుందో అన్న వచ్చేమని చూడండి. అక్కడ ఆ 10వ వచనంలో
నా సైన్యములకు అధిపతి యెహోవా ఉమ్, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఉమ్. నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని ఎక్కడ చదువుతున్నావు? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక నీ సేవకురాలనైన నాకు చాలు 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 9లో అన్నాడు, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి ఏలి మందిరము స్తంభము దగ్గరనున్న కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై. 2 వస్తున్నాయి. కొంతమంది మన దగ్గరికి వస్తారు, మనల్ని కొడుతూనే ఉంటారు పిల్లలు. డాడీ నీకు వచ్చేది ఇచ్చేది, అది ఒదికి ఏడుస్తూనే ఉంటారు, ఒదికి కొడుతూనే ఉంటారు మనల్ని ఏదో ఇవ్వకపోతే. కొంతమంది కూడా మన మీద నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అట్లా చేసినావు తప్పటిప్పుడు అది కొడుతున్నావా ఏడుస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే కొడతారు ఏడుస్తారు అంటే దానికి అర్థం ఏంటంటే, దేవా నా బాధను నా భర్త అర్థం చేసుకోలేరు, ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు, నువ్వు ఒక్కడివే కదా నాకు ఉన్నది. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే, నువ్వే నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను బతికెందుకు? ఈ విశ్వాసం ఎందుకు బతికుండాలి? ఒక తీవ్రమైన ప్రార్థన ప్రతి విశ్వాస చేయాలి. అసలు నీకు భౌతికంగా నీకు ఇల్లు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, 3 పూట్ల అన్నం ఉండొచ్చు, భౌతికంగా 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. వాళ్ళు భార్య భర్తలు భౌతికంగా కాపురం చేస్తే పుట్టిన పిల్లలు. కానీ దేవునితో కాపురం చేసి పరిశుద్ధాత్మతో కలుసుకొని పోయి అక్కడ పరమగీతంలో అంటాడు కదా చూడమైతే మన శయన స్థానం, దాని గురించి మాట్లాడతాడు. అంటే మనం కలుసుకునే స్థానం అంటున్నాడు. అది పరిశుద్ధాత్మతో కలిసిపోవటం. పరిశుద్ధాత్మతో కన్నీళ్లు విడిచి పాదాలు పట్టుకొని యాకోబు అడిగాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను. అలా కన్నీళ్ళ మూలముగా వచ్చిన సంతానము హన్నాకి సమూయేలు ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది పెళ్లి చేసుకోగానే పిల్లలు కాజేస్తుంటారు. పెళ్లి చేసుకోగానే పిల్లలు పుట్టేస్తుంటారు. అట్లా కాదంట. ఒకసారి భక్తులు చెప్పుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3-4 సంవత్సరాల దాకా పిల్లలు కానవద్దట. అంటే దేవుడు ఇస్తుంటే మీరు వద్దంట రాసా, దేవుడు ఇచ్చేదేమో మీరు కాపురం చేసి కట్టిద్దాం పెట్టు. అలాగే చేయొద్దట. ఎందుకంటే అందులో ఒక మర్మం ఉంది. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేసి 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 ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇద్దరు ప్రార్థన చేసి 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 ఆ తర్వాత కంటే వాళ్ళకి ఇట్లా ప్రవక్తలు అవుతారు అన్నమాట. దేవుని స్తోత్రాలు అపోస్తలులు అవుతారు, సేవకులు అవుతారు, దేవుని ప్రణాళిక కొరకు పుట్టే పిల్లలు అవుతారు. దేవుని స్తోత్రం కలగనగా వాళ్ళిద్దరూ ఏకీభవించి ఏక మనిషి అయినట్టు. వాళ్ళు ఏకాత్మనే కదా, ఏక మనిషి కదా, వాళ్ళ ఏక శరీరమే కదా. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసి 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 కంటే 2-3 సంవత్సరాల తర్వాత కనుక పిల్లలు పుడితే వాళ్ళు గొప్ప గొప్ప ప్రవక్తలు అవుతారు అన్నారు అయ్యగారు ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగా. మమ్మల్ని కూడా అన్నారు, ఏదో బాబు తొందరపడ్డారు, అలాగే అన్నారు. మీరు చూడండి, మీరు భౌతికంగా కూడా ఒక 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ మొదటి వాళ్ళకంటే 2వ వాడు ఇంకొంచెం తెలివైన వాడు ఉంటాడు, 3వ వాడు ఇంకా తెలివైన వాడు. వీరిద్దరు మించిన తెలివి ఉంటుంది వాడికి. ఎందుకో తెలుసా? ఈ మొదటి వాడు పుట్టేటప్పటికి భార్య భర్తలకు అంత అనుభవం ఉండదట. ఈ 2వ పుట్టేసరికి ఇద్దరికి అనుభవం వస్తుంది. ఆ పరిపక్వతతో పుడతారు.
మూడోడు పుట్టేసరికి మొత్తం ఇంకా పరిపక్వత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ అనుభవం, వాళ్ళ జ్ఞానం అంత కలుపుకొని పుడతాడు వీడు. అంత కలుపుకొని పుడతాడు. వాడు మీదాగా వెళ్ళిపోతాడు. అవునా కదా? మీరు చూడండి, భౌతికంగా కూడా చూడండి. పెద్దోడి కంటే రెండోడు చాలా హుషారండి అంటారా? లేదా? రెండోడు కంటే ఇంకా మూడోడు చాలా హుషారండి అంటారు లేదా? భౌతికంగా అలాగే అన్నమాట. ఎందుకు ఆ పెద్దోడు అంతగా, పెద్దోడు అమాయకుడండి, వాడికి ఏం తెలియదండి అంటారు. ఈ రెండోడు కొంచెం హుషారండి అంటారు. ఆ హుషారుతనం ఎట్లా వచ్చిందంటే వీళ్ళ కొంత అనుభవ జ్ఞానముతో కన్న పిల్లలు అన్నమాట. అలాగే సేవలు కూడా అనుభవంతో, ప్రార్థనతో కన్న పిల్లలే ఆత్మీయ పిల్లలు. దైవ స్తోత్రం కలగనగా బహు దుఃఖాక్రాంతురాలై, ప్రభువా నువ్వు నాకు ఒక మగపిల్లని అని అడిగాడు. అన్న కదా, నువ్వు ఒక మగపిల్లనివ్వు. ఎల్కానా అన్న దేవుణ్ణి విసిగించను, దేవుని కోపం పుట్టించను. 8వ వచనం చూడండి. ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. 7లో అన్నాడు, ఆమె ఏటేట ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు అంటే ఆమె పుట్టించిన కోపం అంతా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. ఎవడన్నా మనల్ని అవమానపరిచి, ఎవడన్నా మనల్ని కేర్ చేస్తే, మన ఇంటి వాళ్ళే మనల్ని భార్య తిట్టారు అనుకో, అత్తమామ కలిసి కోడలు తిట్టారు, లేకపోతే మరుదులు బాబులు కలిసి అందరూ చేసినారు, ఎవరి మీద పడి ఏడుస్తారు? భర్త మీద పడి ఏడుస్తుంది కదా, భర్త మీద పోయి పడి ఏడుస్తుంది. అట్లా ఆమె కోపం పుట్టిస్తూ ఉంటే ఈమె వచ్చి దేవుని కోపం పుట్టిస్తూ ఉంది. దేవా, నువ్వు నా అవమానములు చూడడం లేదా? నీకు ఇంతైనా లేదా? కాస్తంతైనా లేదా అని ఎంత స్వతంత్రించుకొని దేవుని మీద పడి ఏడ్చిందో. బహు దుఃఖక్రాంతురాలై అప్పుడు ఒక ప్రవక్తనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునగా. మనము ఆత్మీయంగా గొడ్రాలలో అమ్మాయి అనుకున్నంత పిల్లల్ని కనలేదు. అవునా? ఒక్క ఆత్మనైనా గావరా అనేది ఒక మాట ఉంది. ఒక్క ఆత్మనైనా గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుగరా. క్రైస్తవులారా, 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 గుడి నడువరే ప్రభు క్రీస్తు కొరకు సదసరా. క్రైస్తవులారా, 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 మారు మనసు పొందకుండా చేరకు పరలోకము. మారు మనసు లేఖను, వేసారి ఆత్మలను రక్షించుడి. ఏం పొందాలంట? కోరి నూతన ఆత్మను పొందుడు, వేసారి ఆత్మలను రక్షణ. 3వ చరణం. ఆత్మలెన్ను అనుదినంబు అవనిలో నశింపగా హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా. హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా. ఒక్క ఆత్మలైన గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుగరా. ఒక్క ఆత్మలైన గావరా. గొడ్రాళ్ళకి సంతానం ఇచ్చిన దేవుడు నన్ను కూడా సంతానం నాకు దయచే ప్రభువాని కన్నీళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు?
పిల్లల ప్రార్థన దేవుడి కన్నా సరిపోలే కావచ్చు. ఆ గోచాడుట దేవుని దగ్గర రావలసిన ప్రార్థన, ఏడవలసిన రీతిగా ఏడుపు, ఆ కన్నీళ్ళు సరిపోలేదు కావచ్చు. తగిన ప్రార్థన ఇంకా రాలే. అవునా? కాబట్టి మరి ఇంకా పిల్లలు పుట్టబోతున్నారు, అబార్షన్ అయిపోతున్నారు, అబార్షన్ అయిపోతున్నారు. కొంతమందికి వేడి వల్ల, దాని వల్ల, కొంతమంది ఈజీగా ఊరికనే అబార్షన్ అయిపోతుంటారు. ఎంతోమందికి సువార్త చెప్తూ నిలబడడం లేదు. కాబట్టి ఒక హన్నా గోచాడినట్లుగా ఫస్ట్ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను ఆకర్షించు, ముందు నన్ను ఆకర్షించు, అప్పుడు మేము నీ వద్దకు వస్తాం. అంటే అర్థం ఏంటంటే మన మూలవాక్యం అది కదా, నన్ను ఆకర్షించు, నేను ఒక సమూహమును ఆకర్షించగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ నిన్ను నన్ను ఆకర్షించాలి. మనం ఇతరులను ఆకర్షించడం కాదు, ఫస్ట్ దేవుని చేత మనము ఆకర్షించబడాలి. ఎక్కడ? ప్రార్థనలో పరిశుద్ధాత్మతో మనం కలిసిపోవాలి కదా. మొదటి కొరింథీ పత్రిక అనుకుంటున్నాను, 6వ అధ్యాయంలో 18వ వచనమమ్మ. అటువలే 15 నుంచి చదవండి. ఇంకా మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరుగరా అంటూ, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములను చేదిన అదెంత మాత్రము తగదు. వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై వారిద్దరూ ఏక శరీరమై ఉందురన్నాడు. 2వది 17 ఏమన్నాడు? అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. ఎవరితో కలవాలట అంటే ఒక వేషతో కలుసుకున్నవాడు అన్నాడు, వాళ్ళిద్దరూ ఒక మనిషి ఇద్దరు అన్నాడు. అలాగే ప్రభువుతో కలుసుకున్నవాడు అంటే అది ఆ కలవటం ఏంటిది? అది కాపురం. అది అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం కాపురం మొదలు పెడితే అప్పుడు ఆత్మీయ సంతానం మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలగడం. ఆ అనుసంధానం, ఆ సన్నిధానం మనకు కావాలి. దేవుని స్తోత్రం కలగగా. హల్లెలూయా. దేవుడు నన్ను ఆకర్షించు అంటే నన్ను ఆకర్షించు, నన్ను మండించు, నన్ను వెలిగించు, పిల్లలు పుట్టేదానిగా నన్ను చెయ్యి. నేను పిల్లలకంట. అవును, పిల్లలు పుట్టేదానికి నేను చేస్తాను, కావాల్సిన శక్తి ఉందండి నీకు అంటే నువ్వు చేయగలవు. ఆ శక్తిని కూడా నువ్వు ఇవ్వగలవు. స్త్రీ ధర్మమే నిలిచిపోయినాక ఆమె 90 ఏళ్ళకి శారాకి పిల్లలు పుడతారా? స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్త్రీకి అసలు పిల్లలే పుట్టరట డాక్టర్లు చెప్పిన మాట ప్రకారం. స్త్రీ ధర్మం కొనసాగుతున్నంత వరకే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందట. స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత ఆమెకు పిల్లలు పుట్టరు, అసాధ్యం అది. ఆ ధర్మం నిలిచిపోయిన 90 ఏళ్ళ వృద్ధురాలకు మళ్ళీ ఆ ధర్మం కంటిన్యూ చేసి పిల్లలు పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. మనకి ఏ ధర్మం నిలిచిపోలే, ఇంకా దేవునితో మనం కాపురం చేస్తూనే ఉన్నాం. ఇంకా మరి మనకు అసాధ్యమా? మన దగ్గర ఆమె ద్వారానే పిల్లలు పుట్టించిన దేవుడు. ఒకడు అన్నాడు ఎప్పుడిప్పుడు ఆ పీఠం మీద కూర్చొని, పీఠాధిపతులు అందరు కూర్చొని,
అది ప్రకృతికే విరుద్ధం. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అసాధ్యం. 90 ఏళ్ళ సారా ఎట్లా పిల్లలు కంటారు? అది ప్రకృతికి విరుద్ధం, అది అసాధ్యం అన్నాడు ఒకడు. దానికి అయ్యగారు కౌంటర్ ఇచ్చాడు, మీరు విన్నరో లేదు. మరి బాబు అని అంటూ, స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అసాధ్యం, ప్రకృతికి విరుద్ధం అన్నావు కదా. అయినా సరే స్త్రీకే పుట్టాడు. కానీ మీ దాంట్లో ఒకడు చెవుల్లో నుంచి పుట్టాడు, ఒకడు మొక్కుల నుంచి పుట్టాడు, కళ్ళుల నుంచి పుట్టాడు, ఒకడు మొగోడే కనేసినట్టే. మరి ధర్మం అది ప్రకృతికి అనుకూలమా అనేసాడు. గొడ్డలు పెట్టులాగా వాడిది మళ్ళీ పీఠంలోకి రాలేక ఆయన అమ్మో రాజుతో పెట్టుకోదు. మగోడే కానేస్తే ఇక తప్పలేదు, ప్రకృతికి అనుకూలమా? కనీసం స్త్రీ ధర్మం నిలిచిపోయినా స్త్రీయే కాదు ఇక్కడ. ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే 90 ఏళ్ళ వృద్ధురాలు దేవుని దగ్గర గోజాడి, ఈమె కూడా వృద్ధురాలే. సమూయేలు వాళ్ళ అమ్మ అన్న, యోహాను తల్లి ఎలిజబెత్ అమ్మ, ఆమె కూడా వృద్ధురాలే. ఆమె కూడా నాకు సంతానం లేదు ప్రభు అని ఏడ్చింది. ఇవాళ మనం ఒక ఏడుతాం. ఆ ఏడుతా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ మర్చిపోవాలి. వీడేమనుకుంటారు, వాడేమనుకుంటారు అంటే ఇట్లా కూర్చోవాలి. ఇక్కడ మనకు ఎవ్వరు కనపడవద్దు, యేసయ్య ఒక్కడే కనపడాలి. యబ్బోకు రేవు దగ్గర మనం ఒక్కలమే ఉన్నాం అనుకోవాలి. దేవుని స్తోత్రాలు. దేవా, నాకు అటువంటి అభిషేకమే, నన్ను ఆకర్షించు. నేను ఆకర్షిస్తప్పుడు నువ్వు నన్ను ఒక్కడిని ఆకర్షించు, నేను 100 మందిని ఆకర్షిస్తాను. ఒక దీపము వెలిగితే 1000 దీపాలు వెలిగించవచ్చు ఆ ఒక్క దీపంతో. అవునా? యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును. మండుచు ప్రకాశించుచున్న దీపం. నన్ను మండించు, 1000 మందిని నేను మండిస్తాను. ఫస్ట్ నన్ను మండించు. నేను డిసెంబర్లోనే ప్రార్థన చేశాను, ప్రభా ఈ 2026లో నన్ను మండించు. మంట లేనోడుగా నేను బతకొద్దు, నన్ను మండించు. నేను కొంతమందిని మండిస్తాను. అది నా పని, ఇది నీ పని. నువ్వు నన్ను మండించు. ఈ మంట తీసుకుపోయి కొంతమందికి ఆటోమేటిక్గా మండించగలుగుతా. నువ్వు నన్నే మండించకపోతే, నేనే మండకపోతే, నువ్వు నన్నే ఆకర్షించకపోతే, అంతఃపురంలోనికి నువ్వు నన్ను చేర్చుకోకపోతే, ఆ అంతఃపురంలో నువ్వు నాతో ఉండకపోతే, నేను పిల్లలు ఎట్లా కనేది, ఎట్లా నేను ఆకర్షించేది, ఎట్లా నేను మండించేది? కాబట్టి నన్ను మండించు ప్రభువా అని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా ఇంకా అప్పుడు చేసినా, ఇప్పుడు ఆపేసినా కదా, ఇప్పుడు కూడా వేదనతో చేస్తూనే ఉన్నా, కన్నీళ్ళతో. ముందు నా జీవితాన్ని కట్టుకోవాలి, నన్ను నేను కట్టబడాలి, తర్వాత అనేకులను కట్టాలి. ముందు నీ చేత నేను ఆకర్షించబడాలి. నువ్వు నన్ను ఆకర్షించు, ఆ ఒక్కటి నువ్వు చెయ్యి, నేను 100 పనులు చేస్తాను. దైవ స్తోత్రం కలగలగా. నేను ఈజీగా 100 మందిని ఆకర్షిస్తాను. నువ్వు నన్ను ఆకర్షించకపోతే నేను ఎవరిని ఆకర్షించలే, ఇంచను కూడా, నా వల్ల కాదు అది. 2006లో 2006లో ఆటో నడుపుతున్న సందర్భంలో ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నా అంటే, కొంతమంది సేవకులు చూశా, మండుతూ ప్రకాశిస్తూ వెళుతున్నారు వాళ్ళు. ఒక ఊరిలో ఒక సంఘం కట్టాడు, ఇంకో సేవకుడికి అప్పగించాడు, ఇంకో ఊరికి వెళ్ళిపోయాడు. బాబు ఆ ఊరు విడిచిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళు అని అయ్యగారు ఆజ్ఞాపించినప్పుడు వెళ్తూనే ఉన్నాడు. మళ్ళీ అక్కడ మండిస్తున్నాడు. అక్కడ ఒక సంఘం కట్టాడు, 10 సంఘాలు కట్టాడు. ఆయన ఒకసారి నేను చూశాను, ఆ మంట, రోషం, పట్టుదల, ప్రార్థన చేస్తే దేవుని కాళ్ళ మీద వాడు ఏడుస్తున్నట్టు ఉంటుంది. అది
అతన్ని చూసినాక నేను వ్యక్తిగతంగా అడిగా, దేవా అట్లా నన్ను మండించు, లేకపోతే చంపి అవతల పడేసాయి. ఎందుకు బతికేది? నేను విశ్వాసంగా ఉన్నా, సేవకుడి కాదా, అట్లా మండించున్నా. ఆటో నడుపుతూ ఏడుస్తున్నా బోర్మని వెక్కిళ్ళు బట్టి ఏడుస్తుంటే ఆ కూర్చున్న ప్యాసింజర్ అడుగుతున్నారు, ఎందుకు బాబు ఏడుస్తున్నావు? ఏంటిది అంతగానో ఏడుస్తున్నావు అంటే, ఇది కిరోసిన్ బండి, 1 లీటర్ పెట్రోల్ పోస్తే 4 లీటర్ల కిరోసిన్ పోయాలి, ఆ పొగ కళ్ళు నిండి ఏడుస్తున్నాడు. వాళ్ళకి ఏదో చెప్పా, అంతరంగంలో దేవుడితో కొట్లాడుతున్నా, నువ్వు నన్ను అభిషేకించు, నన్ను నింపు అని. ఇప్పుడు మనం నిజాంపేట చర్చ అప్పుడు లేదు, అక్కడ ఆ ఏరియాలో చెరువు ఉంది ఒకటి, ఆ చెరువులోకి పోయి ఆటోకు సీటుకు తలకాయ పెట్టి ఏడ్చి ప్రార్థన చేసుకున్న సందర్భాలు. పళ్ళమని పరిశుద్ధాత్మ ఆటో నడుపుతుండగానే పరిశుద్ధాత్మను పొందేవాడు. దేవుని స్తోత్రం. అలాగా పరిశుద్ధాత్మ దేవునితో కలుసుకున్నప్పుడు పుట్టిన సంతానం అన్నమాట. ఇప్పుడు సూరారాం సంఘం 200 మంది అయ్యారు. ఇంకా బయట సంఘాలలో ఒక 500-600 మంది ఉన్నారు. నేను చెప్పిన నిన్న సాక్ష్యం, 1000 మంది అన్య జనాంగాల్లో నుండి రక్షణ పొందారు. వాళ్ళ దగ్గర ఆరాధన వదిలేసి. ఏ సంఘాలలో కాదు, పుట్టి విగ్రహారాధికులు అన్య జనాంగం గురించి అప్పుడు లెక్క పెడితే 7-8 సంవత్సరాల కింద లెక్క పెడితే 1000 మంది. ఎట్లా పుట్టారు అంటే, నువ్వు నన్ను ఆకర్షించు, నేను ఆకర్షిస్తాను. ఇది చాలదు, నేను టార్గెట్ పెట్టుకున్నాను చాలాసార్లు. 100 సంఘాలు నేను చచ్చిపోకముందు కట్టాలి, చచ్చిపోకముందు 100 సంఘాలు కట్టాలి. 2014లో ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కీబోర్డ్ నేర్చుకుందామని వెళ్ళాను, 2 నెలలు వెళ్ళాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు, కీబోర్డు లేకపోయినా పరలోకం వెళ్తాం. ఎవరైనా వాయిస్తారు, సంఘం నడుస్తుంది. నేను డోలకు నేర్చుకోకపోయినా నడుస్తుంది, తబలా నేర్చుకోకపోయినా నడుస్తుంది. కానీ ఆత్మలు సంపాదించకపోతే, సంఘాలు కట్టకపోతే ఎట్లా? ఇప్పుడు సంఘాలు ఇంపార్టెంట్, కీబోర్డ్ ఇంపార్టెంట్? సంఘాలు ఇంపార్టెంట్, కీబోర్డ్ నాకు అవసరం లేదని అటకెక్కిచ్చేసాను. 2014, 14, 15, 16, 17, 18, 19, 20, 14 నుంచి 20 దాకా 6 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టాను. సంవత్సరానికి ఖచ్చితంగా 3 సంఘాలు కొట్టాల్సిందే. నేను ప్రభు కుమార్ టార్గెట్ పెట్టుకున్నాను, సంవత్సరానికి ఖచ్చితంగా 3 సంఘాలు కొట్టాల్సిందే అని తీర్మానం చేశారు. దేవుడు ఆమేన్ అన్నాడు. 20 వచ్చేసరికి 6 సంవత్సరాల ఆరంభంలో ఎంత 18 సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రంగా తీర్మానం చేశారు. సంవత్సరానికి 3 సంఘాలు, కీబోర్డ్ కాదు ముఖ్యం, 3 సంఘాలు టార్గెట్. అది దేవుడు నాకు జత పని వారిని కొంతమందిని ఇచ్చాడు. వాళ్ళు నేర్చుకొని ఆంధ్ర, తెలంగాణ తిరిగి 6 సంవత్సరాలు, సంవత్సరానికి 3 సంఘాలకు ఆశీర్వదించాడు. 3 సంఘాలు. పొద్దున సూరారం మొదలు పెడితే ఉప్పల్ సంఘం, ఉప్పల్ నుంచి బాలాపూర్ సంఘం, బాలాపూర్ నుంచి రాజధర్నగర్ సంఘం, రాజధర్నగర్ నుండి శంకరపల్లి నుండి మళ్ళీ ఇస్నాపూర్. ఒక సండే వచ్చి 6 సంఘాలు నడుపుకుంటూ పోయేవాడిని ఒకటే సండే. సిటీ చుట్టుముట్ట అనమాట. రాత్రి ఇంటికి పోయేసరికి 1 గంట 2 గంటలు ఆదివారం. అప్పుడు సేవకులు ఇంకా అభిషేకించబడలేదు. ప్రభుదాస్ గారు అభిషేకం లేదు, ఇంకా సందీప్ అభిషేకించబడలేదు, కొంతమంది సేవకులు లేరు. ఇంకా అప్పుడు 6 సంఘాలు నడపాల్సి వస్తుందని కొంతమందికి అభిషేకాలు ఇచ్చి వాళ్ళకి సంఘాలు అభినందించుకుంటా వెళ్ళిపోయాను. దేవుడు ఆమెన్ అన్నాడు. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. నా స్వార్థం కొరకు నేను అడుగుతలేదు కదా. దేవా ఒక ఇల్లు ఇవ్వు, ఒక 1 కోటి రూపాయలు ఇవ్వు, ఒక మంచి 50 లక్షల కారు కొనాలి, 30 లక్షల కారు కొనాలని ఏమి అడగలేదు. సంవత్సరానికి 3 సంఘాలు నేను టార్గెట్ పెడుతున్నా, నువ్వు ఆమె అనాల్సిందే, నువ్వు ఆశీర్వదించాల్సిందే అని అడిగా దేవుణ్ణి.
ఇచ్చాడు 18 సంఘాలు. అలా అంటే మన తీవ్రమైన ప్రార్థన, తీవ్రత కలిగిన ప్రార్థన దేవుని కాళ్ళు పట్టుకొని గోజాడితే తప్పకుండా ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలగాలి. మరి కీబోర్డ్ ఎట్లా వచ్చిందని అంటే ఆ కరోనా మామూలు, కరోనా దయ్యం. కరోనాలో ఇక మరి సంఘాలు కట్టేది లేదు, నడిపేది లేదు. ఉన్న సంఘాలు నడిపేది లేదు, కొత్త సంఘాలు కట్టేది లేదు. ఇక చేయాల్సింది ఏంటి అంటే మా 6 సంవత్సరాల కింద దాన్ని పటక మీద ఎక్కించినాక మళ్ళీ దాన్ని దుమ్ము దులిపారు. దుమ్ము దులిపి దాన్ని తీసి ఆ పాత నోటు ఒక తీసి మళ్ళా ప్రాక్టీస్ చేసుకుంటాం. అంటే అది కూడా అడిగా, ఏడ్చి ప్రార్థన చేసి అది కూడా అడిగా, ఒక వరము కాదు ఈ ప్రభా. ఎందుకంటే పరలోకంలో కూడా కీబోర్డ్ ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ కూడా నిన్ను ఆరాధించుకోవాలి, నేను ఒక్కడిని వర్షం చేసుకోవాలి కదా. అట్లా నాకు కూడా అది ఇయ్యరాదు అని అడిగాను. నాకు రాదనుకున్నాను కానీ ఇయ్యరాదు ప్లీజ్ ప్లీజ్ ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ మాత్రం నాకు నేను ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా నేర్చుకోవాలని ఉంది. మనమేం ఇంకా ప్రొఫెసర్లు కాదు. కొంతమంది పాట పాడి మళ్ళీ కాడి అండి ఇంటర్లోడ్ చేయండి అని అంటే మనకు రాదు. అది అంతదాకా పోకండి మీరు. దేవుడిని ఆరాధించండి. ఏమంటారు, గుడ్డి కన్నా ఇంకెలా అసలే లేని పరిస్థితుల్లో ఉండేది దానికన్నా కొంచెమైనా అడిగాను దేవుడిని. ఏదైనా అడిగితే అన్నకి ఇవ్వలేదా దేవుడు? కొడుకు సారమ్మకి ఇవ్వలేదా? గుడ్రాలు అనబడిన వాళ్ళు కూడా సంతానం కలిగి ఉన్నారు అని బైబిల్లో ఉందంటే మనం గుడ్రాలమైనా సరే ఆత్మీయ సంతానం దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగునగా. కాళ్ళు పట్టుకొని ఏడవటం ఒకటే, దేవా నేను నీ చేత నీ ఆత్మతో నింపబడాలి. ఆత్మ మన మీదకి వచ్చి అల్లాడాలి. పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చి మన మీద అల్లాడితే అప్పుడు పిల్లలు పుడతారు. కోడి గుడ్ల మీద కోడి వేస్తుంది, అల్లాడుతుంది దాని మీద. దాని రెక్కలు వేసుకొని ఆ గుడ్లు వెచ్చగా చేస్తుంది అన్నమాట. ప్రతిరోజు 21 రోజు వదులుతుంది. దేని మీద? గుడ్ల మీద పొదిగి అల్లాడుతుంటుంది కోడి. పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడిండట. ఏం చేశాడు? జలముల మీద అల్లాడిండు. తర్వాత సృష్టి పుట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం. చూడండి అన్నమాట. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల మీద పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి అల్లాడినప్పుడు కోడిగుడ్లు పిల్లలు పుట్టుకొచ్చినట్టు పుట్టుకొస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జలముల మీద అల్లాడి 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 తర్వాత ఆరిన నేల కనబడునుగాక వచ్చేసి. పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసం లేకపోతే, పరిశుద్ధాత్మ దేవునితో మనం కాపురమే లేకపోతే, అంతఃపురములో మనం కలుసుకోకపోతే ఎట్లా పుడతారు పిల్లలు? ఎట్లా పుడతారు? మన టాలెంట్తో పుడతారా? మన జ్ఞానంతో పుడతారా? మన ధనంతో పుడతారా? ఎట్లా పుడతారు? పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది పెళ్ళవుతుంది, 3-4 సంవత్సరాలు భార్య భర్తలు కాపురమే లేదంట. మాకు పిల్లలు లేరంట. అంటే ఎందుకు లేరంట? అన్నారు మా కాపురం చేస్తే కదా, భర్త కాపురం చేస్తే కదా పిల్లలు పుట్టేది. నువ్వు ఎక్కడ కాపురం చేసావు? మా కాపురం చేస్తే కదా పుట్టేది. కాపురమే లేనప్పుడు పిల్లలు ఎట్లా పుడతారు? అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడితో మనం కలుసుకోకపోతే, ఆత్మ వచ్చి మన మీద అల్లాడకపోతే మనకు కూడా గుడ్రాళ్ళగా మిగిలిపోతాం. గుడ్రాళ్ళగా ఉండడం ఇష్టం లేదు ప్రభా. అంతకన్నా ముఖ్యంగా సంపేచడం మంచిది, చచ్చిపోవడం మంచిది. పరలోకంలోనైనా పరదేశంలోనైనా హ్యాపీగా ఉంటాం. ఎందుకు బతికిస్తావు మమ్మల్ని? అలాంటి అభిషేకం, అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచి. ఒక అన్నది కదా, బహు దుఃఖాక్రాంతురాలై. అసలు దుఃఖం ఉందా నీకు? మనకు ఉందా అసలు?
మరి లేకపోతే ఎట్లా వస్తుంది? కాళ్ళు పట్టుకొని యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను వదిలిపెట్టా అని మనం కళ్ళు మూసుకొని యేసయ్య కాళ్ళు పట్టుకొని యేసయ్య ఒక్కడే కనపడాలి, ఇంకెవ్వరు కనపడదు. అమ్మో ఏడిస్తే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమో, ఎవరిని పక్కన మనం ఊహించుకోకూడదు. అసలు దేవుడు ఒక్కడే మనకు కనపడాలి. మనం కనబోతున్న సంతానం మనకు ఒకటే కనపడాలి. నన్ను కుమారులు లేని దానిగా, సంతు లేని దానిగా ఎందుకు చేసు? ఆమె నా మీద కోపడదు, నేను నీ మీద కోపడదు. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వు నన్ను రక్షించు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, సేవకురాలు కన్నీళ్ళ ప్రార్థన చేస్తే అద్భుతమైన సంతానం మనం కలిగిస్తాడు, పుడతారు. అద్భుతమైన సంతానాన్ని మనం కంటాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. అందరం గురించి ప్రార్థనకు వెళ్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.